వర్క్ ఫ్రం హోం పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దొర్నిపాడు బాధితులు ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ పేరిట అక్రమాలకు పాల్పడిన వారి నుంచి తమ సొమ్మును ఇప్పించాలని కోరుతూ దొర్నిపాడు మండలానికి చెందిన బాధితులు వందల సంఖ్యలో ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ ప్రమోద్ బాధితులతో శాంతి చర్చలు జరిపారు. ఇప్పటికే కేసులు నమోదు చేశామని, అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో 2023 తర్వాత కొన్ని ఆస్తులను దాదాపు 23 అకౌంట్లు కూడా సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. కేసు కట్టాము. కూర్చోండమ్మా. ఏ పొట్టులో అయినా ఎఫ్ఐఆర్ కడితే కోర్టు ద్వారానే ఉంటుంది. ఏ పొట్టు ఎఫ్ఐఆర్ కట్టినా కోర్టులోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో వారు కూడా దొర్నిపాడు గ్రామంలోని నివాసం ఉండడం వల్ల బాధితులు వారి ఇంటిపైన దాడికి ప్రయత్నం చేశారని, ఇదే క్రమంలో అటువైపుగా వెళ్లిన పోలీసు జీపులపై కూడా రాళ్లు రువ్వడం లాంటి ఘటనలు జరిగాయని, అందుకే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిపేందుకు హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి, కలెక్టర్కి కూడా కేసుకు సంబంధించిన వివరాలను పంపించి జప్తు చేసిన అకౌంట్లో వివరాలను తెలుపుతూ త్వరితగతిన కేసు పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బాధితులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు పాల్పడడం మంచిది కాదని, అలా ఎవరైతే పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులో బేసిక్గా మేము బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే A1 to A4 ఉన్నారో వాళ్ళ అకౌంట్స్, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇంకా వాళ్ళ భార్య పిల్లలకి ఉంటే ఆల్మోస్ట్ 24 అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే 2023 నుంచి ఈ స్కామ్ స్టార్ట్ అయింది కాబట్టి దాని తరువాత ఏమైనా ల్యాండ్లు కొన్నా, బంగారం కొన్నా, బైక్లు, కార్లు కొన్నా ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా సీజ్ చేయడం కూడా జరిగింది. వీ హ్యావ్ సీజ్డ్ 2 కార్స్ అండ్ ఒక బైక్. అలాగే వీళ్ళు కొన్న ల్యాండ్, ఒకటి ఎలనూరులో ఒకటి ల్యాండ్ 8.94 acres ల్యాండ్ సీజ్ చేయడం జరిగింది, డాక్యుమెంట్స్. అలాగే హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉండడం జరిగింది, అది కూడా సీజ్ చేశాము. అండ్ ఈ అమౌంట్తో వీళ్ళు కొన్న బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కేసులో ప్రాపర్టీ అటాచ్మెంట్కి కలెక్టర్ ఆఫీస్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ కూడా పంపించాము. అక్కడి నుంచి ఆర్డర్స్ ఒక్కసారి జీవో పాస్ అయ్యి వస్తే కలెక్టర్ గారు కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసి కోర్టు ముందు పెడతారు ఆ రిపోర్ట్ కూడా. సో ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడ్గానే జరుగుతుంది. అయితే ఈరోజు ప్రజలు అడిగిన క్వశ్చన్స్ బేసిక్గా ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఎఫ్ఐఆర్ కట్టాము, మేము ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నామని చెప్పాము. అయితే కోర్టు ద్వారా ఎలా పెడతారు, కోర్టులో పెడితే మాకు టైం పడుతుంది, అది ఇదని వాళ్ళు ఎలిగేషన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒకసారి కేసు కనుక పడితే మాత్రం దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది, చట్టం ఉంటుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళని రిమాండ్ పంపించాము. తర్వాత జప్తు చేసిన ఆస్తులన్నీ కూడా కోర్టు ముందు పెడతాము. కోర్టు డిసైడ్ చేస్తుంది. అధికారం, డబ్బులు ఇచ్చే అధికారం పోలీసులకు లేదు అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏమంటే, ఆల్రెడీ మేము చెప్పినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్కి, కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలందరూ బాధపడుతున్నారు, చాలా మోసపోయారనే ఉద్దేశంతో ఎవ్రీ వీక్ ఒక ఎస్ఐని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఇట్లా ఇష్యూ ఉందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్స్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ ఇంకొక క్వశ్చన్ అడిగారు, వాళ్ళ ముందు ఆస్తులు ఎందుకు సీజ్ చేయలేదు, 2023 కన్నా ముందు ఆస్తులు ఎందుకు సీజ్ చేయలేదు అని అడిగారు. వాళ్ళకి క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. స్కామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2023 తర్వాత ఏవైతే వాళ్ళు డబ్బులు వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన వాటితోటి యూజ్ చేసి ల్యాండ్లు కొన్నా, బంగారం కొన్నా, బైకులు కొన్నా, కార్లు కొన్నా ఏమేమి చేశారో అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.